నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. స్ట్రీట్ కార్నర్ మీటింగులతో ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈసారి దేశంలో మోడీ హవా కొనసాగుతుందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తనని గెలిపిస్తే జహీరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీనిస్తున్న జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ తరఫున బీబీ పాటిల్ అయితే అభ్యర్థిగా కొనసాగుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ బీజేపీ సంబంధించిన అభ్యర్థి అయితే నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కామారెడ్డికి సంబంధించినటువంటి జహీరాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధంలో మొత్తం కూడా పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు బీబీ పాటిల్. ఎట్లా స్పందన వస్తుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయన ఎలా ముందుకెళ్తున్నారు అనే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ నమస్తే. మీరు మొత్తం కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో గత కొన్ని రోజులుగా అయితే ప్రచారం చేస్తున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది, మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు? మొత్తం భారతదేశమే బీజేపీ కోటేయాల ఇంకొక పరి నరేంద్ర మోదీ గారు ప్రధానం చేయాలనుకుంటున్నారు. అందరు డిసైడ్ అయిపోయి అందుకు ప్రతి ఒక్కరు బీజేపీతోనే చూస్తున్నారు. తప్పకుండా ఇక్కడ కూడా బీజేపీ ఓటు వేసి గెలిపిస్తారు. ఇప్పుడు మోదీ వచ్చి కూడా అక్కడ మొన్ననే మోదీ వచ్చారు, అక్కడ పెద్ద మొత్తంలో కూడా బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ మోదీ రాకతో ఈ నియోజకవర్గ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పందన ఇంకా మనం పెరిగిందంటారా? మోదీ గారు 10 సంవత్సరాలు పనిచేసిన పనులు కానీ ఆ డెవలప్మెంట్లు కానీ లేకుంటే భారతదేశం అనే ప్రపంచంలో మంచి పేరు తీసుకొని ఇటువంటి పని చేసిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి గారి మా భారత ప్రధానికి ఇంకొక రావాలని కోరుకుంటున్నారు. సార్ చెప్పండి, ఒకటి ఇప్పుడు మీరైతే దూసుకుపోతున్న పరిస్థితి, బీజేపీ అంటేనే ప్రజల్లో మంచి అభిమానం ఉంది, మీరంటే కూడా చాలా గత 2 సార్లు కూడా పర్యాలుగా మీరు ఎంపీగా కొనసాగారు. ఈసారి మీరు అధికారంలోకి వస్తే ప్రజలు ఇంకేమైనా చేయదలుచుకున్నారా, ఎట్లా ముందుకెళ్తారు? ఎంపీ గారి బాధ్యత ఏముంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొని రావాలి, మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ మన స్టేట్ డెవలప్మెంట్ పని చేసుకున్నాలి. అది కూడా మనం గత 10 సంవత్సరాలు పని చేసుకున్నాం. ఇంకా వేరే పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా ఈ పని కావాలంటే ఇంకొక పార్లమెంట్ పోయే అవసరం ఉంది. తప్పకుండా మా ప్రజలు మాకు పార్లమెంట్ తోలేస్తారు, అన్ని డెవలప్మెంట్ కూడా చేసుకుంటాం. ఈ జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మీరు చివరగా ఏం చెప్పదలుచుకున్నారు? మా జహీరాబాద్ పార్లమెంట్ చెప్పేది ఒకటే, రాబో రోజుల్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి, రోడ్స్లో కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కానీ మహిళల ఇష్యూ కానీ అందుకోసానికి తప్పకుండా పని చేస్తాం. ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేసుకుని ప్రయత్నం చేస్తాం, డెవలప్మెంట్ చేసుకుంటాం. మనతో పాటు మాట్లాడడానికి బాన్సోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు, వారితో మాట్లాడే బైసాబ్ ఉన్నారు, మాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఎట్లా రెస్పాన్స్ వస్తూ ఉంది? మొత్తం అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తూ ఉన్నది. ప్రజలు హృదయాంతరాల నుంచి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని కావాలనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. ఇది జెండాలకు అతీతంగా ఒకటే ఎజెండా, మోడీ ప్రధానమంత్రి మళ్ళీ కావాలి, ఫిర్ ఏక్ బార్ 400 పార్ అనేటువంటి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్